హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ. మెగా బ్రదర్ నాగబాబుకు ఈసారి టికెట్ ఉందా? ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? అసలు టికెట్ ఇవ్వడం లేదా? ఇవ్వకపోతే ఎందుకు? అసలు ఆయన పోటీ చేస్తారా లేదా అనే ఇప్పుడు సంశయంగా మారింది. నిన్న మొన్నటి వరకు నాగబాబు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారం నిజం కాదని తెలుస్తోంది. ఎందుకంటే పార్టీ కార్యక్రమాలలో తలక్కున మెరిసే ఆయన వారం రోజుల నుంచి కనిపించడం లేదని జనసేన కార్యకర్తలు అంటున్నారు. ఇక అనకాపల్లిలోనే నివాసం ఏర్పాటు చేసుకుంటానని చెప్పిన నాగబాబు సడన్గా హైదరాబాద్ షిఫ్ట్ కావడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం జనసేన అభ్యర్థుల రెండో లిస్టుపై కసరత్తు జరుగుతోంది. ఈ లిస్టులో 10 మంది అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ఈ లిస్టులో కూడా నాగబాబు పేరు లేదనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఆయన అభ్యర్థిత్వంపై చేసిన సర్వేల్లో నెగిటివ్ వచ్చిందనేది టాక్ వినిపిస్తోంది. అందుకే ఆయన సీటుపై పవన్ కళ్యాణ్ మౌనం వహిస్తున్నారని అంటున్నారు. దీంతో నాగబాబు సీటుపై క్లారిటీగా చెప్పలేని పరిస్థితి ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మరి అన్న సీటుపై జనసేనాని వ్యూహం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అనకాపల్లి నుంచి కాకపోతే వేరే చోట నుంచైనా నాగబాబుతో పోటీ చేయిస్తారా? ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తారా? లేదంటే ఈసారికి పార్టీ ప్రధాన కార్యదర్శిగానే ఉండిపోతారా అనేది త్వరగా తేల్చాలని జనసేన నేతలు కార్యకర్తలు మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇక మరోవైపు టీడీపీ బీజేపీ జనసేన పొత్తు ఖరారైతే కొన్ని సీట్లు కాషాయ పార్టీ నేతలకు ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన సీట్లలో జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయనే దానిపైన సస్పెన్స్ కొనసాగుతోంది. పొత్తులో భాగంగా బీజేపీకి 5 ఎంపీ 9 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ జనసేన తొలి విడత అభ్యర్థుల లిస్టును విడుదల చేశాయి. టీడీపీ 94, జనసేనకి 24 సీట్లు కేటాయించారనేది తెలిసిందే. ఇక 57 సీట్లు మిగిలిన్నాయి. ఇప్పుడు ఈ సీట్లలో బీజేపీకి పోను జనసేనకు ఎన్ని వస్తాయో చూడాల్సి ఉంది. అందుకే నాగబాబు పేరు ఉంటుందో చూడాలి. లేకపోతే ఈసారికి నాగబాబు పార్టీ విజయం కోసం కృషి చేయాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇది ఇవాల్టి నాగబాబుపై స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్. నమస్తే.